మావిగన్ అనేటటువంటి పేరుతో జగన్ చెప్పుకొచ్చినటువంటి కాన్సెప్ట్ మీదన ఒక పక్కన పోస్టర్లు వేస్తూ వాళ్ళ పార్టీ వాళ్ళు దాన్ని ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటే, అమరావతికి నువ్వు కట్టుబడి ఉండు, ఇదివరకు నువ్వు 3 రాజధానులు అన్నావు, అది చేయలేకపోయావు, ఇప్పుడు ఇది చేయలేవు, అమరావతికి కట్టుబడి ఉండు అంటూ సిపిఎం నేత బివి రాఘవులు హితవు చెప్పారు. అందుకే సిపిఎం అక్కడ అమరావతిలో భూములకి సంబంధించి, లేకపోతే భూములు లాక్కోవడము, వ్యవసాయానికి సంబంధించినటువంటి భూములు లాక్కోవడం, ఇట్లాంటి వాటి మీద ఉద్యమాలు చేసింది కదా. ఇక్కడ అందరి అయోమయం ఏంటంటే, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కసారి ఒక్కొక్క మాట మాట్లాడుతుంటారు. ఇదివరకు అమరావతి పేరుతో దోచుకుంటున్నారు భూములు అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు అమరావతి కరెక్ట్ అంటారు. అట్లాగే అమరావతికి సంబంధించినటువంటిది మొత్తం అక్కడే పోస్తారా, అది ఒక సామాజిక వర్గం అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు నవనగరాలతో కూడి అక్కడే అభివృద్ధి సాధ్యమని చెప్తారు. అట్లాగే ఒకప్పుడు 3 పంటలు పండే భూముల్ని దోచుకు తింటారా అని ప్రశ్నించినటువంటి కమ్యూనిస్టులు ఇప్పుడు అమరావతే కరెక్ట్ అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తారు. ఒకప్పుడు అమరావతి అంటే మొత్తం విజయవాడ, గుంటూరు అన్నీ కలిపి అని చెప్పినటువంటి తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 29 గ్రామాలకే అన్నటువంటి కాన్సెప్ట్ తీసుకెళ్తుంది. విశాఖపట్నం రాజధాని అని చెప్పినటువంటి, అంటే ముందు అమరావతికి కట్టుబడి ఉంటానన్నటువంటి వైసీపీ ఆ తర్వాత మెయిన్ రోడ్డు మీద చేస్తానంది, ఆ తర్వాత విశాఖపట్నం అంది, ఆ తర్వాత ఇప్పుడు ఆ 3 రాజధానులు వర్కౌట్ కావట్లేదు కాబట్టి మావిగన్ అంటూ 3 ఊళ్ళని కలిపి రాజధాని అంటుంది. కాబట్టి ఎవరు వాళ్ళే యూటర్నులు తీసుకుంటూనే ఉంటారు. ఒకళ్ళు గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ ఇప్పుడున్న బిల్డింగ్స్ పూర్తి చేస్తే చాలని ఆ రోజున బీజేపీ అంది. అదే సందర్భంలో ఎక్కువ ఖర్చు పెట్టకుండా చూస్తాము మేమని చెప్పి ఇంతకుముందు పవన్ కళ్యాణ్ అన్నారు. ఇప్పుడు లక్షల కోట్లు అవుతున్నాయి ప్లస్ అప్పులు, ఇంకోటి సెల్ఫ్ ఫైనాన్స్ అని చెప్పింది. అక్కడ ఫైనాన్స్ తప్పించి సెల్ఫ్ లేదు. ఇది తెలుగుదేశం చేస్తున్నటువంటి మోసం. అందరూ ఎవరికి తోచిన మోసం వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రజలకి క్లారిటీ ఇవ్వడం కంటే కన్ఫ్యూజన్ మీదనే కథలు నడిపిస్తున్నారు.